సూర్య త్రిష నటించిన వీరభద్రుడు 2026. కూతురు లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కోసం అని చెప్పి ఒక తండ్రి కూతురు హైదరాబాద్ వస్తారు. నాంపల్లి స్టేషన్ లో దిగుతారు. సర్జరీ కోసం తెచ్చుకున్న బంగారాన్ని దొంగిలిస్తారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. దొంగలింపబడిన బంగారాన్ని పోలీసులు తెప్పిస్తారు. బట్ బంగారం కోర్టు ద్వారానే తిరిగి వస్తుందని పోలీసులు ఫిట్టింగ్ పెడతారు. అడ్వకేట్ అయిన బేబీ కృష్ణని కలవండి అని చెప్పి సలహా ఇస్తారు. తండ్రి కూతురు కేసుని బేబీ కృష్ణ వకాలత్ తీసుకుంటాడు. కరప్ట్ కోర్ట్ అండ్ జడ్జి ని గ్రిప్ లో పెట్టుకున్న బేబీ కృష్ణ కేసుని డ్రాగ్ చేస్తాడు. జడ్జి కేసుని వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ ఉంటాడు. అది అడ్వాంటేజ్ గా తీసుకుని బేబీ కృష్ణ అండ్ టీం బిర్యానీలు మెక్కుతారు. తండ్రి కూతుర్ల చేత లక్షల బిల్లు కట్టిస్తూ ఉంటారు. టైం గడిచిపోతూ ఉంటుంది. కూతురు ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. న్యాయం దొరక పెద్ద అయిన కోర్టు బయట ఉన్న వీరభద్ర స్వామికి మొక్కుతాడు. స్వామి ప్రత్యక్షమై డ్రింక్ చేసి మత్తులో ఉన్న బేబీ కృష్ణ 4 పీకుతాడు. చేతనైతే కరప్ట్ కోర్టులో కేసు గెలవండి అని బేబీ ఛాలెంజ్ చేస్తాడు. స్వామి అడ్వకేట్ సూర్యలా మారి కోర్టులో అడుగు పెడతాడు. ఫిష్ మార్కెట్ లాంటి కోర్టును చూసి సూర్య షాక్ అవుతాడు. అడ్వకేట్ ప్రీతికి పరిచయం అవుతాడు. బేబీ గడ్ మెయింటైన్ చేస్తున్న గూండాగాళ్ళని అబ్జర్వ్ చేస్తాడు. ఆ సన్నివేశంలో తన దగ్గర ఉన్న శక్తుల్ని దొంగ అడ్వకేట్ల దగ్గర యూజ్ చేస్తాడు. పవర్స్ యూజ్ చేయకూడదని చెప్పి బేబీ కండిషన్ పెడతాడు. అనే వీరభద్రుడు స్వామి అని ప్రీతికి తెలుస్తుంది. పెండింగ్ కేసులన్నీ క్లియర్ అయిపోవాలి. కోర్టు కొండాపూర్ గూగుల్ ఆఫీస్ లా హైటెక్ గా ఉండాలి. కోర్టులో ఏ అడ్వకేట్ అబద్ధాలు ఆడకూడదని చెప్పి వరం కోరుకుంటుంది. సూర్య కేసు గెలుస్తాడు. బంగారం కోర్టు తిరిగి ఇచ్చేస్తుంది. బట్ లివర్ ఇష్యూస్ వల్ల ఆ పెద్ద అయిన కూతురు చనిపోతుంది. కథలో తన మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక అమ్మాయి తన కేసుని తీసుకోమని అడ్వకేట్స్ అడుగుతుంది. బట్ బేబీ గడి రౌడీస్ కి భయపడి ఆ కేసుని అడ్వకేట్ తీసుకోరు. ఆ కేసుని వీరభద్రుడు ప్రీతికి అసైన్ చేస్తాడు. కోర్టు ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఆర్గ్యుమెంట్స్ లో అబద్ధాలని నిజాలుగా చెప్పే అపోజిషన్ అడ్వకేట్ బేబీ నోరు తిరగబడుతుంది. ఫ్లో లో అన్ని నిజాలే చెప్పేస్తాడు అండ్ జడ్జి కరప్షన్ గురించి కూడా చెప్పేస్తాడు. జడ్జి కోపం తెచ్చుకుంటాడు. సడన్ గా కోర్టులో అడ్వకేట్స్ అందరూ నిజాలు మాట్లాడేస్తారు. ప్రీతి తను కోరుకున్న వరం నెరవేరింది అని హ్యాపీ ఫీల్ అవుతుంది. సడన్ గా కోర్టులో కొత్త కేసెస్ రావడం ఆగిపోతాయి. పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్లు ఆగిపోతాయి. మర్డర్లు మానభంగాలన్నీ స్టాప్ అయిపోతాయి. వీరభద్రుడు ఉన్న ఏరియా మొత్తం సస్యశ్యామలంగా తయారవుతుంది. వీరభద్రుడు ప్రొటెక్షన్ లో ఉన్న కోర్టు కంటిన్యూ అయితే తన కరప్షన్ కి అడ్డుపడుతుందని బేబీ రియలైజ్ అవుతాడు. ఇక్కడ ఉన్న జడ్జిని చంపేస్తాడు. ఆ కోర్టు డెమాలిష్ అయ్యేలాగా చేసి వీరభద్రుడు ప్రొటెక్షన్ లేని ఏరియాలో కోర్టు వచ్చేలా చేస్తాడు. కొత్త ప్లేస్ లో కొత్త కోర్టు ఇనాగ్రేట్ అవుతుంది. ప్రీతి కోరుకున్నట్టు కొత్త కోర్టు కొండాపూర్ గూగుల్ ఆఫీస్ లా ఉంటుంది. కొత్త జడ్జి జాయిన్ అవుతాడు. లైంగిక దాడి కేసు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఎవిడెన్స్ పేపర్స్ లో వీరభద్రుడు వార్నింగ్ ఉంటుంది. దేవుడి మీద భయంతో జడ్జి కరెక్ట్ వర్డిక్ట్ ఇస్తాడు. ప్రీతి కేసు గెలుస్తుంది. లంచం ఆఫర్ చేసినందుకు బేబీని జడ్జి అడ్వకేట్ గా సస్పెండ్ చేస్తాడు. కోర్ట్ ఇనాగ్రేషన్ సెరమనీ జరుగుతుంది. ఆ సెరమనీకి బేబీ గడు వాడి బ్యాచ్ అండ్ గన్ తో వస్తాడు. హంగామా చేస్తాడు. ఇంతలో సింగం ఎంట్రీ ఇస్తాడు. బ్యాచ్ ని అండ్ బేబీ గడిని బాధిపడేస్తాడు. తర్వాత వీరభద్ర స్వామి వస్తాడు. బేబీ తల నరికేస్తాడు. న్యాయం కోసం వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. పెండింగ్ కేసు అన్ని క్లియర్ అయిపోతాయి. మూవీకి ఎండ్ కార్డ్స్ పడతాయి. వీరభద్రుడు మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్స్ చెప్పండి. అలాగే థియేటర్ లో ఈ సినిమా చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకోండి. నాకైతే పర్సనల్ గా మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఆ తండ్రి కూతురు కోర్టు సన్నివేశాలు ఎమోషన్స్ చాలా బాగా నచ్చాయి. సెకండ్ హాఫ్ చాలా చిరాగేసింది అండ్ చాలా బోర్ కొట్టింది. ఓవరాల్ గా మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఈ మూవీ మీరు కానీ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ OTT లో ఉంది, అందులో చూడండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ పేజ్ ని లైక్ చేయండి. కొత్త వీడియోస్ తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. బాయ్.